చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఆవు అయితే చివరి స్టేజ్లో అయితే ఉంది. అంటే ఆవు కూడా ముసలి ఆవే, కానీ ఒక నైట్ మొత్తం కూడా బురద పొలంలో అయితే స్ట్రక్ అయిపోయింది. అనుకోకుండా దూడల డిస్టర్బెన్స్ వల్ల అది షెడ్లోంచి అయితే పక్కకి వెళ్ళిపోయింది. పక్కన బురద పొలంలో పడిపోయింది. మేము చూసుకోలేదు, అంటే నైట్ టైంలో ఎవరు ఉన్నాం కదా, ఇలా అయిపోయింది. దీనికి సెలైన్స్ కానీ అలాగే బురదలోంచి తీసి లాగాము. సెలైన్స్ అలాగే ఇంజెక్షన్స్ రకరకాల ప్రయత్నాలు చేసాము. నిలబడడానికి ట్రై చేసింది, కానీ ఇక నెక్స్ట్ డే అనేది మొత్తం పూర్తిగా వీక్ అయిపోయింది. ఫస్ట్ డే అయితే మేము బురద పొలంలో ఉన్నా కూడా పచ్చి మేత కానీ ఎండు మేత కానీ దానా కానీ పెట్టాము, మేసింది. ఇక మళ్ళీ సెకండ్ డేకి వచ్చేసరికి ఇలా అయిపోయింది. ఇక ఏంటంటే ఉందా అంటే ఉంది, అలా ఇక కదలడం లేదు. అప్పుడు మధ్య మధ్యలో కొంచెం కదలడానికి ట్రై చేస్తూ ఉంది, కానీ అయినా లేవడం లేదు. సెలైన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇంకా చేయాల్సిన ప్రయత్నం అయితే చేసాము. బురదలోంచి కూడా ఇది వస్తుందేమో అని చూసాము కొద్దిసేపు. అంటే ఒక ఆల్మోస్ట్ 3-4 అవర్స్ అయితే చూసాము. అంటే అది మేస్తూ ఉంది. మేసాక కొంచెం అది వస్తుందేమో, అంటే ఎండ తగులుతుంది కదా, నైట్ చలిలో అయితే ఉంది, చలికాలం కదా, ఎండ తగిలాక బయటికి వస్తుందేమో అని ఒక ఆలోచన చేసాము. కానీ ఎండ తగిలాక కూడా అది బయటికి రాలేకపోయింది. దానికి హాట్ వాటర్ కానీ అలాగే చుట్టూ ఇక ఇలా అక్కడ చూసారు కదా మంట పెట్టేదానికి, చూసారు ఇలా కదులుతూ ఉంది. మంట పెట్టి అలాగే దానికి హీట్ ప్రొడ్యూస్ చేయడానికి అయితే చేయాల్సిన ప్రయత్నం అయితే చేసాము. ఇక నైట్ షెడ్లో కట్టేస్తే మళ్ళీ ఇలా బొరులుతూ పక్క వచ్చేసింది. ఇప్పుడు లేవడానికి కూడా ట్రై చేసినా కూడా ఇలా అయిపోయింది. దీన్ని మళ్ళీ డాక్టర్ని అయితే తీసుకొస్తూ ఉన్నాము. మళ్ళీ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము, ఏమవుతుందో చూద్దాం. ఇలా అయితే ఉంది దీని పరిస్థితి. ఆవు కూడా ముసలిదే. ఇక డెలివరీ అయ్యి కూడా, అంటే ఓల్డ్ డెలివరీ అయ్యి కూడా 1 month దాటింది. దాని దూడ అయితే ఇక్కడే ఉంది. దూడకైతే వేరే ఆవు పాలు తాగించడం కానీ ఇక వేరే మేత పెట్టడం కానీ అలా చేస్తూ ఉన్నాము. ఇక పాలు తాగడానికి కూడా అవకాశం ఉండదు కదా. 2 days నుండి అయితే దీని పరిస్థితి ఇలా ఉంది. అలాగే గండి బ్యాగ్స్ కూడా వేసాము, అంటే గోనె సంచులు కూడా వేసాము, అంటే చలి నుండి చేయడానికి, కాపాడడానికి, అంటే చలి నుండి దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి అయితే ఇలా చేసాము. మెయిన్లీ దూడలు, అంటే దీనికి ఏంటంటే దూడలు డిస్టర్బెన్స్ చేస్తే అయితే వీడికి కొంచెం చిరాకుగా ఉంటుందండి. ఈ ఆవుకి దూడలు అంటే చిరాకు అంటే పక్క వెళ్ళిపోతాయి దూడలు. అంటే వేరే దూడలు కూడా షెడ్లో ఉంటాయి కదా, వేరే దూడల వల్ల ఈ ఆవు అయితే డిస్టర్బెన్స్ అయింది. ఏంటంటే వాటిని ఏంటంటే తెలియక మనం కట్టేసాము షెడ్లో. బాగానే ఉంది, కానీ నైట్ వెళ్ళాక ఇక ఏమైందో పరిస్థితి ఇలా అయిపోయింది. పక్క బురద పొలంలో పడిపోయింది. మనకు చివరికి అయితే ఇలా అయింది. అంటే తెచ్చిన మొదటి ఈతలో అయితే అది అప్పుడు కూడా ముసలిదే కాబట్టి అప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం పెట్టింది 1 monthకి. తర్వాత రికవర్ అయిపోయింది. ఈ ఆవు ద్వారానే మన ఫామ్ కూడా అభివృద్ధి అయింది. ఈ ఆవు ద్వారానే మనకు ఇంట్రెస్ట్ వచ్చింది. అలాగే అంటే స్టార్టింగ్లో మాత్రం చాలా రిస్క్ పెట్టిందండి అప్పుడు తెచ్చిన 1 monthలో. తర్వాత ఈ ఆవు ద్వారానే మన ఫామ్ అభివృద్ధి చెందింది. అలాగే మనకు ఇంట్రెస్ట్ కలిగింది, ఒక నమ్మకం అయితే ఏర్పడిందండి డైరీ ఫామ్ని మనం సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతామని. కానీ ఆవు మళ్ళీ ఇలా అయిపోయింది. దీన్ని మళ్ళీ ఇలా రికవర్ చేద్దామని ఆలోచన చేస్తున్నాం. రికవర్ చేయాలి, కన్ఫర్మ్గా చేస్తాము. డాక్టర్ వచ్చాక సరైన ట్రీట్మెంట్ కానీ పైకి ఇంక లిఫ్ట్ చేయడం కానీ అలా అయితే చేస్తాము. చూడండి, దూడ అయితే మేస్తూ ఉంది. దూడను తీసుకొచ్చినా కూడా అది లేవడం లేదండి, ట్రై చేస్తూ ఉంది. దీని దూడను తీసుకొచ్చి దాన్ని ముందు కట్టేసినా కూడా ట్రై చేస్తూ ఉంది. దూడ పైన ఎగురుతూ ఉన్నా కూడా అది చెల్లడం లేదు, కొంచెం ట్రై చేస్తూ ఉంది అంతే. చూడండి, దూడ అయితే ఇలా ఉంది బోన్లో. అంటే ప్రొటెక్షన్ కోసం అయితే ఇలా బోన్లో పెట్టాము. మేము లేనప్పుడు ఏమన్నా వస్తాయి కదా, ఆ ప్రొటెక్షన్ కోసం అయితే అలా పెట్టాము. దీని పక్కనే చూద్దాం ఏమవుతుందో. అందరికీ బాయ్ అండి.